ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యముదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో మారుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయాల్లో మార్పు వస్తుంది, మనుషుల్లో మార్పు వస్తుంది, ధరల్లో మార్పు వస్తుంది, వ్యవస్థల్లో మార్పు ఉంది, వాతావరణంలో మార్పులు ఉన్నాయి. ఎన్నో విధాలుగా మారిపోతున్నవి చాలా ప్రపంచంలో ఉన్నాయి. కానీ మారనిది, మాట తప్పనిది ప్రపంచంలో ఒకటి ఉంది, ఎప్పటికీ అది మారదు. అదేంటో తెలుసా? దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నారని. ప్రభువు మారడు, ఆయన వాగ్దానాల్లో మార్పు లేదు, ఆయన వాక్యంలో మార్పు లేదు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు ప్రతిరోజు మనం ప్రభువును స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఉదయాన్నే లేచిన తర్వాత మనం ఒక వాగ్దానాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం. బైబిల్లోని వాగ్దానాలు మనం ఎందుకు ధ్యానం చేయాలనే ప్రశ్న మీలో చాలామందికి ఉత్పన్నం అవ్వచ్చు. ఎందుకు మనం వాగ్దానాలు చదవాలి అంటే, ఆ వాగ్దానాలను క్రీస్తు ప్రభు ద్వారా మనం స్వతంత్రించుకోవచ్చు అని బైబిల్ సెలవిస్తుంది. ఆ ప్రతి వాగ్దానం కూడా అమూల్యము, అత్యధికములైనవని పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాశాడు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7 and verse 1. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తిద్దాం. ఒకటి, మన దేవుడు మనలను చూసేవాడు. రెండవది, మనం ప్రవేశించినట్లుగా ఆయన ఒక గొప్ప ద్వారాన్ని మన కోసం తెరిచిపెట్టాడు. ఈ రెండింటి మీద ఈరోజు ఫోకస్ చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు మనల్ని చూసేవాడట. నోవహు నివసించిన తరములో నోవహు మాత్రమే దేవుని దృష్టిలో నిందారహితుడిగా, నీతిమంతుడిగా, దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నాడు. తరమంతా తప్పిపోయిందని, ప్రజలందరూ కూడా ఇష్టానుసారం జీవిస్తున్నారని నోవహు కాంప్రమైజ్ అయిపోలేదు. యూజువల్గా కొన్నిసార్లు మనం మెజారిటీ ఏం ఫాలో అవుతున్నారా, మెజారిటీ ఎటువైపు ఉన్నారో చూసి మనం కూడా వారిలో వెళ్ళిపోదాంలేండి. ఏదన్నా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే వాళ్ళందరికీ రాంది నాకెందుకు వస్తుంది, వారందరూ ఎదుర్కొంటున్నారు కదా, నేను కూడా అలాగే ఏదో ఎదుర్కొందాం అన్నట్టుగా గుంపులో కలిసి వెళ్ళిపోవాలనే ఆలోచన మనలో ఉంటుంది. కానీ నోవహు అలాంటోడు కాదు. నోవహు మాత్రమే కాదు, బైబిల్లో మీరు ఏ భక్తుడినన్నా తీసుకోండి, వారు దేవుని కోసం నిలబడినప్పుడు వారు లోకానికి వ్యతిరేకంగానే ఉన్నట్టే ఉన్నారు. కానీ వారు ఆ సమయంలోనే దేవునికి దగ్గర అయ్యారు. నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? అందరూ నిన్ను విడిచి నిన్ను ఒక్కచోట నిలబెట్టి నువ్వు ఒక్కదాన్నే కార్నర్ చేసి, నిన్ను ఒక్కడనే కార్నర్ చేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారా? ఇక్కడ శుభవార్త మీకు చెబుతాను. నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావు అని అర్థం. దేవుడు పక్షంగా నువ్వు నిలబడ్డావు అంటే యూ టుక్ ఏ వండర్ఫుల్ స్టాండ్ ఫర్ గాడ్. నోవహు అదే పని చేశాడు. తరమంతా తప్పిపోయారని చెప్పి తప్పిపోలేదు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు అతని ఆధ్యాత్మిక జీవితం మీద ప్రభావాన్ని చూపించలేదు. దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, దేవుని కోసం బ్రతికాడు, తద్వారా దేవుని నుండి దీవెన పొందాడు. మీకు విషయం తెలుసా? మీ భక్తి జీవితానికి, మీ పరిశుద్ధ జీవితానికి, మీ పవిత్రతకు, మీ ప్రార్థనకు దేవుని దగ్గర గొప్ప బహుమానం ఉంది. నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు దేవదేవుడు నీ కోసం స్పష్టంగా నిలబడతారు. ఆయన, నేను చూశాను నోవహు, నీ స్థితిని నేను చూశాను, నీ పరిస్థితిని నేను చూశాను, ఈ తరం వారిలో నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా నాకు కనబడ్డావు. చూస్తున్న దేవుడు. హాగరు కూడా దేవునికి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు నీవేనని. మనం అనేక సార్లు ఆ పదాన్ని పలుకుతూ ఉంటాం. దేవునికి ఇవ్వబడిన నామముల్లో, ఆయనకి ఇవ్వబడిన పేర్లలో ఒకటి ఎల్ రోయి, అనగా దేవుడు మనల్ని చూసే దేవుడని. నిన్ను చూస్తున్నాడు, నీ యొక్క పరిస్థితిని ఆయన చూస్తున్నాడు, నిన్ను గమనించే దేవుడు కనుక ఆయన వైపు నువ్వు చూడగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడూ కృంగిపోవద్దు. నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివని బాధపడొద్దు. ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. నీ పరిచర్యను దేవుడు చూస్తున్నాడు, నీ సేవను దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ కమిట్మెంట్ని దేవుడు చూస్తున్నాడు. మనుష్యులను సంతోషపెట్టాలని గాక దేవుని సంతోషపెట్టాలనే ఆతురపడుతున్న నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. చూచిన దేవుడు ఏం చేశాడు అంటే, వారికి ఆజ్ఞాపించాడు ఆల్రెడీ నోవహుకు ఒక ఓడను తయారు చేయమని. ఆ ఓడలోనికి ప్రవేశించమని దేవుడు నోవహును ఆదేశించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రణాళిక. ఇక్కడ నోవహు ఓడ దేవుని రక్షణకు, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికకు సాదృశ్యమైంది. గాడ్ ఈజ్ వెల్కమింగ్ us టు బీ అ పార్ట్ ఇన్ హిస్ ప్లాన్. ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలలో మనం పాలిభాగస్తులయ్యునని దేవుడు ఆశించాడు. దేవుడు తనకు తానుగా ఏదైనా చేయగలడు. ఆయనకు ఎవ్వరు అవసరం లేదు.
మనం దేవునికి గొప్పగా ఏదో చేసేస్తున్నామని చాలాసార్లు అనుకుంటాం, కానీ మనం లేకుండా కూడా దేవుడు చేయగలడు. కానీ ఆయన స్వభావం ఏంటంటే ఆయన మనతో కలిసి పనిచేయాలని, మనలను ఆయన ప్రణాళికల్లో పాలిభాగస్తులుగా చూడాలని దేవుడు ఆశించాడు. అది కేవలం ఆయన ప్రేమ, మన పట్ల ఆయనకున్న కృప అంత గొప్పదన్నమాట. నోవహును దేవుడు అన్నాడు, ప్రవేశించండి, మీ కొరకు నేను సిద్ధపరిచిన ఆ రక్షణ ప్రణాళికలోనికి, ఆ ఆశీర్వాద ప్రణాళికలోనికి రండి. ఈరోజు దేవుడు కూడా నిన్ను అలాగే పిలుస్తున్నాడు. నువ్వు లోకంలో అటు ఇటు తిరిగి ఇష్టానుసారం జీవించి దేవునికి దూరం అయిపోవాలనే ఉద్దేశం కాదు, కానీ నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు, కానీ ఆయన ప్రణాళికలో నీవు పాలిభాగస్తురాలుగా ఉండగలిగితే అంతకన్నా సంతోషం ఏముంది? భూమి మీద అంతకన్నా విజయం ఏముంది? కోట్లాది రూపాయలు సంపాదించడం కన్నా, ధనధాన్యాలు పోగు చేసుకోవడం కన్నా, వజ్రవైడూర్యాలను కూడబెట్టడం కన్నా దేవుని ప్రణాళికలో పాలిభాగస్తులు అవ్వడం అది అత్యుత్తమైన గుర్తింపు, అత్యుత్తమైన ఆనందం, అత్యుత్తమైన ప్రివిలేజ్. అది ఒక ఆశీర్వాదం, మనందరికీ ఒక ధన్యత. ప్రవేశించండి. మీరు జాగ్రత్తగా కీర్తన గ్రంథాన్ని ఆయా సందర్భాల్లో చదువుతుంటే 116 కీర్తనలోనూ 118 కీర్తనలోనూ కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు అనే మాట. అంటే దేవుని యొక్క గుమ్మములోనికి, ఆయన ప్రణాళిక ద్వారములోనికి ఎవరు ప్రవేశిస్తారంటే దేవుని నీతితో నింపబడిన వారు. స్వనీతి దుర్నీతి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం ద్వారా, ఆయన మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుని ప్రణాళికల్లో మనందరం పాలిభాగస్తుమై ఉంటాం. నేను మాట చెబుతాను, ఎప్పుడైతే మనం దేవుని ప్రణాళికకు సంపూర్ణంగా సమర్పించుకుంటామో మనం పొందే ఆనందం కానీ, సంతోషం కానీ, సంతృప్తి కానీ లోకంలో ఎక్కడ దొరకవు, కేవలం దేవునిలో మాత్రమే లభిస్తాయి. ప్రవేశిస్తావా దేవుని ప్రణాళికల్లోనికి? ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు నోవహును చూశావు, అతన్ని ఓడలో ప్రవేశించమని ఆదేశించావు. అవునయ్యా, నువ్వు మమ్మల్ని చూచే దేవుడు. మనుషులందరూ మమ్మల్ని గుర్తించకపోయినా మా శక్తిని, మా సహనాన్ని, మా పరిచర్యను, అయ్యా మాకున్న ఆధ్యాత్మిక స్థాయిని మనుషులు గుర్తించకపోయినా నీవు గుర్తించే దేవుడు నాయన. నీ నీతితో మమ్మల్ని నింపావు గనుక నీ ప్రణాళికల్లో పాలిభాగస్తులుగా ఉండాలని ఆశిస్తున్నావు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని ఆయా ప్రాంతాల నుండి, ఆయా ప్రదేశాల నుండి వీక్షిస్తున్నారో వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి. ఈ వాగ్దాన సందేశాలు అనేక మంది తమ స్నేహితులకు, బంధువులు కూడా షేర్ చేస్తుండగా వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే వారు కూడా సువార్త పనిలో పాలిభాగస్తులై ఉన్నారు. అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి, సమస్యల్లో వరకు విడుదల ఇవ్వండి. పరిష్కారం దొరకని సమస్యలతో పోరాడుతున్న వారికి నీవే నీ సహాయాన్ని అందించి అద్భుతం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.